రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కలు వేయించాలంటూ వైద్య ఆరోగ్య అధికారులు, కలెక్టర్లు అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలు చేపట్టారు. మొదటి విడత పోలియో చుక్కల కార్యక్రమం జనవరి 29న నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో విడత ఏప్రిల్ 2వ తేదీన ఉంటుందన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు సుమారు 4 లక్షలకు పైగా పిల్లలకు పోలియో చుక్కలు అందించేందుకు 11,000 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్యామల ప్రయాణాల్లో ఉన్న వారికి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ సుజాత శర్మ పల్సు పోలియోపై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్తో పాటు విద్యార్థులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. పల్సు పోలియోను విజయవంతం చేయాలని కోరుతూ విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రేసుపువానిపాలెం డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి సత్యంకోడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘ అధ్యక్షుడు మంత్రిరావు వెంకటరత్నం పాఠశాల విద్యార్థులతో పల్సు పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆయన కోరారు. అనంతపురం సంయుక్త కలెక్టర్ లక్ష్మీకాంతం పోలియో రౌండ్ను పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కడప కలెక్టర్ కెవి సత్యనారాయణ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కర్నూలు జిల్లాలో 5 సంవత్సరాలలోపు పిల్లలు 5,61,684 మంది ఉన్నారని, వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 2,771 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలంటూ కలెక్టర్లు, వైద్యాధికారులు కోరారు.